నమస్తే. రాష్ట్రంలో నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతా ఉన్నారు. మాకు ఉద్యోగాలేవి నువ్వు ఇచ్చినటువంటి హామీ ఎంతవరకు వచ్చింది రేవంత్ అంటూ వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే మనతో పాటు ఇంద్రనాయక్ ఉన్నారు. నమస్తే. ఏంటిది మళ్ళీ వారం రోజులకు 10 రోజులకు గతంలో చూసేది మీ ప్రెస్ మీట్లు కానీ ఇదేమన్నా రోజు రోజుకు ఇది ఇంకెక్కువనే అవుతా ఉన్నది. ఆయన ఏమో 70,000 ఉద్యోగాలు 80,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఆయనే చెప్తా ఉన్నాడు. మీకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి మళ్ళీ మీరు రోడ్ల మీదకి ఎక్కడం. సో ఏంటిది మీ డిమాండ్ ఏంటిది ప్రధానంగా? ఏ ఏ ఉద్యోగాలు ఇస్తే మీకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తే మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకుంటాను. ఆ రోజు ఎలక్షన్ సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది మీరు. ఆ రోజు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిర్రు. ఈనాడు, సాక్షి, డక్కన్, హిందూ అన్ని పేపర్లో కూడా మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, మెగా డిఎస్ ఇస్తాను, అదే నిరుద్యోగ వృత్తి ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఇలా నేను 60,000, 70,000, 90,000 ఉద్యోగాలు ఇచ్చిన అబద్ధాలు ఆడుతుంటే బాధ అనిపిస్తుంది. ఏ టైంలో ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, మీరు ఒక లెక్క తీసుకురండి. మేము నిరుద్యోగులు అందరూ కూడా కలిసికట్టుగా దిల్సునగరో లేకపోతే అశోనగర్ చెప్తే మేమందరం అక్కడికి వస్తాం. మీరు శ్వేతాపత్రం రిలీజ్ చేయండి, మా ప్రభుత్వంలో మా హయాంలో ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి, మీరు ఇచ్చిన ఉద్యోగాలు 16,000 చిల్లరని చెప్పేసి మీరే అసెంబ్లీలో ఒప్పుకున్నారు. మీ బట్టి విక్రమార్క గారు చెప్పారు మేము వచ్చిన ఉద్యోగాలు మొత్తం కూడా 16,000 అని చెప్పి ఒప్పుకున్న తర్వాత మీరు ఇంకా అబద్ధాలు ఆడడం ఏంది? 60,000 ఇచ్చినా 70,000 ఇచ్చినా అని చెప్పి మొన్న మేము 5,000 ఉద్యోగాలు సరిపోవు స్వామి, మీ సివి ఆనంద్ గారు చెప్పినట్టు, డీజీపీ గారు చెప్పినట్టు మాకు 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కదా, అవి భర్తీ చేయమన్నాం. మేము ఖాళీలు మాత్రమే అడుగుతున్నాం. రాబోయే సంవత్సరంలో ఎలక్షన్ తర్వాత అడగట్లేము. మీరు చెప్పిన ప్రకారం మీరు 19,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పిన దానికే మేము కూడా 19,000 ఉద్యోగాలు మాకు వస్తే మేము హ్యాపీగా లైబ్రరీలో చదువుకున్నాం. కానీ దాంట్లో మీరు ఏం చేశారంటే 5,000 ఉద్యోగాలు ఇచ్చి మేము కొట్లాడితే ఒక 2,000 మళ్ళీ పెంచి ఇలా 7,000 ఉద్యోగాలు ఇస్తే మరి ఎవరు సరిపోతాయి ఆ ఉద్యోగాలు? దాంతోపాటు ఈ రంగారెడ్డికి హైదరాబాద్ ఫ్యూచర్ కమిషనర్కి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఒకడేమో ఉద్యోగం రాలేదని బాధ, నోటిఫికేషన్ రాలేదని బాధ, ఒకడు వచ్చిందని బాధ. అంటే ఎవరికి కూడా సరిపోని పోస్టులు. గత ప్రభుత్వం ఉన్నప్పుడేమో 12,000, 18,000, 16,000 ఇస్తే ఈ ప్రభుత్వం కనీసం 10,000 కూడా దాటని పరిస్థితి. మరి నిరుద్యోగం 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వంలో మన ప్రజాప్రభుత్వం అనుకుని అందరూ ఓట్లు వేసినామన్నా ఈ ప్రభుత్వం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి 15,000 వస్తాయని చెప్పేసి అందరూ ఆశపడ్డారు. కానీ వీళ్ళకు 7,000 ఇచ్చి ఇలా మన నిరుద్యోగులు మోసం చేసిండు. దాంతోపాటు ఇలా నిరుద్యోగులందరినీ కూడా ఎంట్రీని దాగి చావమంటుండు. ఎంత బాధాకరం. నువ్వెవడు మాకు చెప్పడానికి? నువ్వు చచ్చిపోరాదు. ఇలా నేను కట్టిక పేదరిగా నుంచి బయట వచ్చిండు. నువ్వు వేసే షూస్ 2 లక్షలు, నువ్వు వేసే బట్టలు ఏమో ₹1,00,000. నువ్వు పేదరికం అంటే అర్థం కూడా తెలియదు. కనీసం కూడు గుట్ట బట్టలు లేని వాళ్ళని పేదరికం అంటారు. నీకు అన్ని ఉన్నాయి, అన్ని సదుపాయాలు కల్పించారు మీ తండ్రిలు. ఎందుకంటే మీ నాన్న పట్టువారి వ్యవస్థలో పనిచేసిండు, మీ నాన్న పోలీస్ శాఖలో పనిచేసిండు. కాబట్టి మీరు ఇంకా అబద్ధాలు ఆడుతారు. మేము పేదరికం వచ్చింది మేమండి. కట్టిగా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తులం మేము, మధ్యతరగతి పిల్లలం మేమేం కావాలనుకుంటున్నాం? నోటిఫికేషన్లు ఇవ్వండి అయ్యా, మేము నోటిఫికేషన్ ఇచ్చి చదువుకుంటాం చెప్తే మీరు మా మీద ఇంకా బురద జల్లేపడుతున్నాం. పాలకులు సమాధానం చెప్పలేక ఇలా మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ప్రచారం చేసిన గతంలో ఏమన్నా నేను కాంగ్రెస్ పార్టీ కండో భుజానేసుకొని కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులకు, ఎవరైతే నా మిత్ర సోదరుల తల్లిదండ్రులు ఉన్నారో మా తల్లిదండ్రులు వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి పొర్లు దండాలు పెట్టిన. నేను కానీ జనార్దన్ కానీ మీకు చాలా మంది తెలిసిన విషయాలు. మేము బస్సు యాత్ర, నేను టీం లీడర్గా ఉండే, బస్ యాత్ర టీం లీడర్ నేను ఉండే. నాతో పాటు వచ్చిన వ్యక్తులు రియాజ్ ఉన్నారు, బల్మూరి వెంకట గారు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు నాతో పాటు. అరే మీరు బాగా చేసిన చేసి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఫోటోలు కూడా చూపిస్తా, ఇదే మన బట్టి విక్రమార్క భార్య గారు, అదేవిధంగా మన పొంగులేటి శ్రీనివాసన్న గారు, వీళ్ళందరూ కూడా నాతో ఆ రోజు కలిసి జనారెడ్డి గారు అందరూ కూడా మాకు ముందొచ్చి దండాలు పెట్టి ఆ స్వాగతం పలికి ఆహ్వానించి మీలాంటి నిరుద్యోగులు బయటికి వస్తేనే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం బయటికి పోతుందని చెప్పేసి మమ్మల్ని ఆ రోజు ఆహ్వానించి ఇలా కనీసం పొంగులేటి సీనియర్ ఇంటికి వెళ్దామంటే కనీసం రాని పరిస్థితి. అలా ఎవరైనా మా సమస్యలు చెప్పుకుందామంటే ఇలా మమ్మల్ని ఆహ్వానించే పరిస్థితి. ఆ రోజు మేము దేవుళ్ళగా కనబడటం, ఇలా మేము రాక్షసులాగా కనబడుతున్నాం, ఇలా పేడ్ ఆర్టిస్టులు కనబడుతున్నాం. ఈ రేవంత్ రెడ్డి ఏ పార్టీ ఇప్పటికీ అర్థం కాదు నాకు. ఒకసారి ఏమో కాంగ్రెస్ పార్టీలు అంటాడు, ఒకసారి ఏమో బీజేపీ అంటాడు, ఒకసారి ఏమో బీఆర్ఎస్ అంటాడు. అంటే ఈయన ఏ పార్టీ క్లారిటీ లేదు. ఇలా నిరుద్యోగులు కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఆ రోజు ప్రచారం చేసినాం, ఈ రోజు ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ఇప్పుడు ఎవడి కర్మకు వాడే బాతున్నట్టు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు వస్తాయని నమ్మి మేము బస్ యాత్రలు చేసినాం, కాలువలో స్నానం చేసినాం, కారం మెతుకులు తిన్నాం, గుళ్ళలో పడుకున్నాం. అందరు తెలుసు. కొడంగల్ పోతే ఆ రోజు మొత్తం నిద్రపోలేదు, మొత్తం ప్రచారానికే అంకితాను. ఎక్కడ పడితే అక్కడ ప్రచారానికి ఒక డొక్కు బస్సు ఇచ్చి ఆ డొక్కు బస్సులో మేము ప్రయాణం చేస్తే ఆ డొక్కు బస్సులో వెళ్ళి ఒక బస్సు యాక్సిడెంట్ అయితే దాన్ని మళ్ళీ సరిదిద్దుకొని ఇలా ఎంత ప్రచారం చేసినా మా తల్లిదండ్రులను నమ్మి మిమ్మల్ని నమ్మి ఓట్లు వేపిస్తే ఇలా మాకు ఏం గతి పట్టిందన్న? ఏం గతి పట్టింది మాకు? ఇలా మళ్ళా రోడ్ల మీదకి రావడం, మళ్ళా ధర్నాలు చేస్తుంటే వీళ్ళు క్రిమినల్స్,
ఎండ్రిన్ దాగా అని చెప్పేసి పైనంగా మాటలు. ఇలా మా తల్లిదండ్రులు అరే కాంగ్రెస్ పార్టీ నమ్మొద్దురా, నమ్మించి మోసం చేస్తారా అని చెప్పినా కూడా ఏం కాదు, ఒక్కసారి నమ్మవే, ఈ ఒక్కసారి కనుక నువ్వు నమ్మితే నీకు రైతు బంధు, రైతు భరోసా, నీ కొడుకు ఉద్యోగం వస్తే నేనే ఇస్తానే, మొత్తం వాడు ఇవ్వాల్సిన అవసరం లేదే అని చెప్పేసి మా తల్లిదండ్రులు పొల్లుదండాలు పెడితే వాళ్ళు ఇలా మమ్మల్ని తిడుతూ, వీళ్ళు మమ్మల్ని తిడుతూ ఏం చేయాలి అర్ధ ఆకలితో అర్ధ రూముల్లో దిల్సునగర్లో ఉంటూ సాయిబాబు గుడి తింటూ ఇలా చేయాల్సిన బాధలు, పడుతున్న బాధలు వాళ్ళకి తెలియదు. ఇలా పైనుంచి మా మీద రాజకీయ నాయకులు మాట్లాడుతారు. ఒక్కొక్కరికి వాళ్ళు చింతపండు అవుతుంది అనుకుంటున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మా గురించి మాట్లాడుతూ ఒక్కొక్కరికి చింతపండు అవుతుంది అనుకుంటారు. విమానం మొత్తం అవుతుంది. మీరు పని చేయలేదు, మేము పని చేసినాం, కార్యకర్తలా పని చేసినాం, జెండాలు వేసుకొని పని చేసినాం, కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఇలా మా మీద అవాకులు చవాకులు వెలుస్తున్నారు. బాగుండదు. మేము కనుక బరిలో దిగితే రాబోయే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నాయి. మేము కనుక బరిలో దిగితే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ రానియకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉన్నది. ఇలా అటు బీఆర్ఎస్ నమ్మినాం, కాంగ్రెస్ నమ్మినాం. రాబోయే రోజుల్లో మా ప్రజలు మేమే ఎన్నుకుంటాం. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళని చూసినాం, ఇలా 2 సంవత్సరాలు వీళ్ళని చూసినాం. ఇక రాబోయే రోజుల్లో మా ప్రజలు మేమే ఎన్నుకుంటాం, మా ఓట్లు మేమే వేసుకుంటాం, మా తల్లిదండ్రులు ఓటు మేమే వేసుకుంటాం. కాబట్టి ఈ 2 ప్రభుత్వాలకు 2 ఏవైతే ఉన్నారో వాళ్ళకు బుద్ధి చెప్పే రోజులు త్వరలో ఆసనమైనది. ఏదైతే అంటే ఇంతకుముందు నువ్వు మాట్లాడినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వస్తాయి కాబట్టి బీఆర్ఎస్ను ఓడించాలి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓడించి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు పట్టభద్రులంతా కూడా మీరు సంసిద్ధంగా ఉన్నారా? అన్న ఒక్కసారి అతను మోసపోయిండు, ఒకసారి మోసపోయిండు, ఇంకోసారి ఇంకో ఆయనతో మోసపోయిండు. ఇద్దరిని చూసిండు. 10 సంవత్సరాలు ఆయనను చూసిండు, 2.5 సంవత్సరాల కాలంలో ఈయన చూసిండు. ఈ 2 చూసిన తర్వాత కూడా మేము మళ్ళీ వాళ్ళని ఎట్లా రాణిస్తాం? వాళ్ళు పెట్టినటువంటి మీటింగ్లకే మీరు అటెండ్ అవుతున్నటువంటి ఈ పరిస్థితిని చూస్తే సో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీతో ఈ నిరుద్యోగులంతా కూడా మళ్ళీ అటువైపు వెళ్తారేమో అన్నటువంటి అనుమానం అందరికి కూడా కదులుతూ ఉంటుంది. సో దానికి మీరు ఇచ్చేటువంటి క్లారిటీ. ఇప్పుడు బట్టి విక్రమార్క పెళ్లికి కేటీఆర్ వెళ్తారు, కేటీఆర్ వల్ల ఫంక్షన్ జరిగితే రేవంత్ రెడ్డి వెళ్తారు. అంత మాత్రం కేటీఆర్ కాంగ్రెస్ అయిపోతాడా? కేటీఆర్ ఏమన్నా ఇదైపోతాడా? పార్టీ ఏమన్నా మారుతాడా? మాకు వేదిక కావాలి మాట్లాడడానికి. మా సమస్యలు ఇప్పుడు మీరు వచ్చిరన్న ఎప్పటి నుంచో మా గురించి మీరు మన తొలి వెలుగు ముందుంటుంది ఎప్పుడైనా కూడా, ప్రతి విషయంలో కూడా. మరి ఏబిఎన్ కానీ TV5 కానీ TV9 వస్తుందా మా గురించి? ఆ రోజు వేదిక దొరికింది, మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ రోజు మా సమస్య రాష్ట్రం మొత్తం వింటదని చెప్తే మీకు వేదిక దొరికిన కాడ నుంచి మేము మాట్లాడిన మద్దతు ఇస్తాం. ఇప్పుడు నీవు వచ్చిన మద్దతు ఇస్తాం, వేరే పార్టీ మద్దతు ఇస్తున్నాం, బంగ్లాదేశ్లో వేరే పార్టీలో వాళ్ళు ఇచ్చిన మద్దతు ఇస్తాం, ఎవరి పార్టీనే మద్దతు తీసుకుంటారు. మాకు కావాల్సింది మద్దతు, మాకు కావాల్సిన ప్లాట్ఫామ్ మాట్లాడానికి. మా నిరుద్యోగ సమస్యలు ఎవరైతే ముందు ఉంచుతారో వాళ్ళకి రేపు మద్దతు తీసుకుంటారు. ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి ఇటువంటి రౌండ్ టేబుల్ పెడితే సమస్య సాల్వ్ అయిపోతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? ఎందుకంటే ఇట్లాంటి నేను చూడబట్టి ఇప్పుడు 100-150 కావచ్చు నేను అటెండ్ కాబట్టి. సో వీటి ద్వారా పరిష్కారం అయ్యేటి ఏంటి? ఏం సాధించాలి ఇప్పటి వరకు ఇటువంటి ప్రెస్ మీట్ ద్వారా? ఇప్పుడు వాస్తవంగా జంజీ మూవ్మెంట్ నడుస్తుంది ఢిల్లీలో, కాక్రోచ్ జనతా పార్టీ మూవ్మెంట్ నడుస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఎవరైతే ఉన్నారో అభిజిత్ నేనే పెద్ద దొంగ అంటున్నాయని, ఆయన పెద్ద దొంగ. ఈ విషయాన్ని మీరు చాలా క్లియర్ కట్గా చెప్పాలి. ఎందుకంటే అదే విషయాన్ని ఆ రోజు నీకు మద్దతు ఇచ్చిన రాహుల్ గాంధీ ఎందుకు అడగట్లేవు? ఇలా కర్ణాటక మీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో ఇలా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా నిరుద్యోగులు అన్యాయం జరుగుతూ బయటకు వచ్చి కొట్లాడుతుర్రు. మరి ఆ విషయాన్ని నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎందుకు అడగట్లేవు? అభిజిత్కి ఎందుకు అడగట్లేవు? నువ్వు నిజంగా నువ్వు నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం కొట్లాడిన అడిగితే ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఇలా తెలంగాణలో రాస్తారోకో జరుగుతుంది, ధర్నాలు జరుగుతున్నాయి, కర్ణాటక ధర్నాలు జరుగుతున్నాయి, జార్ఖండ్లో ధర్నాలు జరుగుతుంది, ఎందుకు పోవట్లేదు? అంటే ఎంతసేపు రాజకీయాలను వాడుకొని పైకి వచ్చే ఉద్దేశంతో ఇలా రాహుల్ గాంధీ ఉన్నారు. కానీ ఇలా నిరుద్యోగుల బాధలు కానీ గాథలు కానీ తెలియని వ్యక్తి, ఇలా ప్రధానమంత్రి కావాలి ఒకే ఆంక్షతో ఉన్న వ్యక్తి ఇలా రాహుల్ గాంధీ గారు. మరి అదే సమస్యలు ఇవి కూడా ఉన్నాయి కదా. మరి నువ్వు అక్కడ వాళ్ళకి మద్దతు ఇచ్చినప్పుడు మాకు కూడా మద్దతు ఇవ్వాలి కదా. 40 రోజులు చేస్తున్నావు అన్న, 40 రోజులుగా దిల్సుఖ్నగర్లో దద్దరిల్లిపోతుంటే కనీసం మేము ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్సీ కానీ ఎవరైనా చూస్తున్నా పైన మమ్మల్ని పేడ్ ఆర్టిస్ట్ అంటారు. ఎవరు పేడ్ ఆర్టిస్టులు? అంటే మీకు ఒత్తాసు పడితేనేమో మంచి నాయకులు, మీకు ఒత్తాసు పడితే మాత్రం పేడ్ ఆర్టిస్టులు. ఇదంతా నడుస్తుంది, సమాజం చూస్తుంది, నిరుద్యోగులు చూస్తున్నారు. రాబోయే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. ఏంటి మీరు డిఎస్సీ ఏంటి మీ ఇబ్బంది ఏంటిది? మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 5,082 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక 5,980 పోస్టులు, సుమారు మొత్తం 11,060 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. మేమందరం ఆనందంగా ఉన్నాం. ఆ సమయంలో సార్ డిఎస్సి నోటిఫికేషన్కి మేము సరిగా ప్రిపరేషన్లో లేము, మరొక 3 నెలల సమయం ఇవ్వండి అంటే, లేదు ఈ డిఎస్సి రాయండి, మరొక 6 నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సార్లు టెట్లు పెట్టారు. 2.5 సంవత్సరాలు 5 సార్లు టెట్ పెట్టారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు 2 సార్లు పదోన్నతులు ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 12,000 మంది ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయ్యారు. కానీ ఇప్పటి వరకు టెట్లు పెడుతున్నారు తప్ప డిఎస్సి మీద ప్రస్తావన లేదు. ఇప్పుడే మేము ప్రజా దర్బార్ అని గాంధీ భవన్లో నిర్వహిస్తే ఆ దర్బార్కి మన మంత్రి శ్రీధర్ బాబు గారు ఉంటే అక్కడికి పోయినాం.
అక్కడికి పోయిన తర్వాత నిరుద్యోగులు అంటే కనీసం లోపలికి పోనిచ్చే పరిస్థితి లేదు. సార్ మేము మంత్రి గారిని కేవలం వినతి పత్రం ఇవ్వడానికే వచ్చామని ఈ వినతి పత్రాన్ని చూపించడం ఇచ్చి మాకు సెక్యూరిటీని ఇచ్చి మరి ఎస్ఐల్ని సిఐల్ని సెక్యూరిటీ ఇచ్చి అక్కడికి పోయి లెటర్ ఇప్పించిన తర్వాత మేము గతంలోనే మీకు డిఎస్సి ఇచ్చినాం, మేము అధికారంలో వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేసామన్నారు. సరే సార్ మీరు మెగా డిఎస్సి వేశారు, తొందరలోనే 40-45 రోజుల్లో రిక్రూట్ చేశారు, మాకు చాలా ఆనందకరం. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయింది సార్. మీరు మళ్ళీ నోటిఫికేషన్ వేస్తా అన్నారు అంటే చేద్దాంలే చూద్దాంలే అనే ప్రస్తావన ఉంది తప్ప డిఎస్సి మీద ఎటువంటి ప్రస్తావన లేదు. విద్యాశాఖ అనేది స్వయాన ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. సార్ అంటా ఉన్నారు నేను యంగ్ ఇండియా స్కూల్ పెడతా, ఈ స్కూల్ పెడతా అంటా ఉన్నారు, విద్యాశాఖని బలోపేతం చేస్తా అంటా ఉన్నారు. సార్ మేము ఒక్కటే చేతులు వచ్చి మొక్కుతా ఉన్నాం. మా విద్యాశాఖలో సుమారు 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ పోస్టులు అన్నీ డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్ అన్నీ కలుపుకొని ఒకటే నోటిఫికేషన్ వేయండి. మేము ఇప్పటికిప్పుడు ఏమని కూడా అడగట్లేదు, ఇంకో 2-3 నెలల టైం తీసుకొని అయినా పర్లేదు. సుమారు 15,000 పైచీలకు పోస్టులతో విద్యాశాఖలో 30,000 ఖాళీలు ఉన్నాయి. అది మీకు తెలుసు, మీరు విద్యాశాఖ మంత్రిగా ఉంటున్నారు కాబట్టి మీకు తెలుసు. కనీసం మేము 30,000 కూడా ఏమని అడగట్లేదు, కనీసం 15,000 పోస్టులతోని మాకు డిఎస్సి నోటిఫికేషన్ వేయండి సార్. మీకాడే విద్యాశాఖ ఉందంటా ఉన్నారు. దయచేసి మేము ఏం చేయాలో అయోమయం పరిస్థితిలో ఉన్నాం. డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా మాకు స్పష్టమైన హామీ లేదు. 6 నెలలకోసారి మేము టెట్లు రాస్తా ఉన్నాం. మా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సుమారు అందరు కూడా 35 నుంచి 40 సంవత్సరాలు ఉండే అందరు పెద్దవాళ్ళే ఉంటారు. కొందరు అక్కలు అంటా ఉన్నారు ఫోన్ చేసి, అన్న డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా, మా పిల్లల్ని ఇంటికాడ పెట్టినాం అన్న, మేము చదవాలా, నోటిఫికేషన్ గురించి గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటాను. కానీ మా గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు కూడా స్పష్టమైన హామీ లేదు. దయచేసి అర్థం చేసుకోండి సార్. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు అనేది మాకు స్పష్టంగా తెలియజేయాలని ఈ వేదికగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.